నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు బూందీ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. కొన్ని టిప్స్ పక్కా కొలతలు కనుక ఫాలో అయితే ఎవరైనా కూడా ఈ బూందీ లడ్డూని చాలా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? తయారీ విధానానికి వెళ్ళే ముందు వీడియోకి ఒక్క చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని దాంట్లోకి 1 కిలో వరకు కూడా శనగపిండి వేసుకోండి. ఇక్కడ కప్ మెజర్మెంట్స్లో చెప్పాలి అనుకుంటే కనుక ఒక 7 కప్పుల దాకా కూడా శనగపిండి అవుతుంది. ఈ శనగపిండిని కంపల్సరీ జల్లించి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 చిటికెలు మాత్రమే సోడాని వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసేస్తే నూనె పీల్చేస్తుంది. సో 2 చిటికెలు వేసుకుని అలానే 7 కప్పుల శనగపిండి వేసాం కాబట్టి 7 స్పూన్ల దాకా కూడా బియ్యం పిండిని వేసుకోవాలి. ఇలా బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కలిసేంత వరకు ఒకసారి కలుపుకొని ఆ తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ ఇది ఫ్లోయీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలి. ఇక్కడ నాకు 4.5 కప్పుల దాకా కూడా నీళ్లు పడ్డాయండి. శనగపిండి బట్టి ఒక్కొక్కసారి నీళ్ళు అటు ఇటు అవుతాయి కాబట్టి చూసుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా కలుపుకోండి. మనం ఏలు దీంట్లోకి ముంచి పైకి లేపితే కనుక చూపిస్తున్న విధంగా డ్రాప్స్ లాగా పడాలన్నమాట. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని అది హీట్ అయిందో లేదో చెక్ చేయడం కోసం కొద్దిగా వేస్తే ఇలా పైకి వెంటనే తేలిపోతే నూనె వేడెక్కినట్టండి. అప్పుడు దీన్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇటువంటి బూందీ గరిటె ఉంటుంది కదా, సో కంపల్సరీ ఈ బూందీ గరిటెతోనే మనం బూందీ దూసుకోవాలి. సో బూందీ గరిటెని ఇలా చూపిస్తున్న విధంగా పైన పెట్టుకుని ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని గరిటెతో కానీ లేదంటే ఇలా గిన్నెతో కానీ ఒకచోటే వేయకుండా గరిటంతా కూడా చుట్టూరు వేసుకుంటూ చూపిస్తున్న విధంగా ఇలా సర్క్యులర్గా తిప్పితే కిందకి బూందీ పడుతుందండి. మరీ ఎక్కువ వేసేసుకోకూడదు. నూనెలోకి ఎంతైతే పైకి తేలితాకి సరిపోతాయో అంత మాత్రమే వేసుకోవాలి. మరీ ఎక్కువైతే బూందీ అప్పుడు ఒకదానికి ఒకటి అంటుకుపోతుంది అనమాట. సో దీన్ని లైట్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయిస్తే సరిపోతుంది. ఇది వేగినప్పుడు కొద్దిగా మెత్తగానే ఉండాలి, మరి క్రిస్పీగా అవ్వకుండా చూసుకోండి. మరీ క్రిస్పీగా అయిపోతే అది కారం బూందీ చేసుకోవడానికి బాగుంటుంది కానీ స్వీట్ బూందీ చేసుకోవడానికి బాగోదు. సో వేగుతాకి ఎక్కువ సమయం ఏం పట్టదండి, చాలా తక్కువ సమయంలోనే వేగిపోతుంది. మళ్ళీ రెండో వాయి వేస్తున్నప్పుడు గరిటెకి వెనకాల పిండిని కంపల్సరీ తీసేసుకోవాలి, లేదంటే తోకల్లాగా పడిపోతుంది. మళ్ళీ గరిటెని నూనెలోకి పెట్టుకుని పిండిని ఒకే చోట కాకుండా గరిటెలో చుట్టూరు వేసుకుని చూపిస్తున్న విధంగా ఇలా తిప్పుకుంటే కిందకి బూందీ పడుతుందన్నమాట. ఒకవేళ కనుక పిండి వేసిన వెంటనే ఇలా తిప్పకుండా జారిపోతుందంటే నీళ్ళు ఎక్కువైపోయినట్టండి. అలాంటప్పుడు బూందీ ఆయిల్ బాగా పీల్చేస్తుంది. ఇదే విధంగా మొత్తం పిండంతా కూడా ఇలా బూందీలాగా రెడీ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 100 గ్రాముల దాకా కూడా జీడిపప్పులు అలానే కొన్ని కిస్మిస్లు కూడా వేసుకోండి. ఇవి పచ్చివే వేసుకోవాలండి, వేయించుకున్నవి వేసుకోవసరం లేదు. ఇప్పుడు బూందీలోకి ఇవన్నీ కూడా కలిసేలాగా బాగా కలిపేసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకోండి. మనం పాకం వేయడానికి వీలుగా ఉండడం కోసం ఇలా వెడల్పాటి గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు పాకం కోసం స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని ఒక 6 కప్పుల దాకా కూడా బెల్లం తురుము వేసుకోండి. ఈ 6 కప్పుల బెల్లం కేజీ 125 గ్రాముల దాకా కూడా ఉంటుందండి. ఇలా బెల్లాన్ని వేసుకున్న తర్వాత దీంట్లోకి 1.5 కప్పుల దాకా కూడా నీళ్ళని పోసుకుని పాకం వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్యలో అటు ఇటు కలుపుకుంటూ రెడీ చేసుకోవాలి. ఒకవేళ గనక మీకు నలకలు ఉన్నాయనిపిస్తే గనక వడపోసుకుని ఈ పాకాన్ని రెడీ చేసుకోండి. ఇది ఒక తీగ పాకం వచ్చేంత వరకు కూడా చేసుకోవాలండి. ఇదే ప్లేస్లో మీరు కావాలనుకుంటే పంచదారతో కూడా చేసుకోవచ్చు. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంత యాలకుల పొడిని కూడా వేసుకుని కలుపుకుని రెడీ చేసుకోండి. పాకం మనం గరిటెతో కొద్దిగా తీసుకుని 2 వేలు మధ్యలో కొద్దిగా చల్లారి పెట్టుకోండి. వేడిగా ఉన్నప్పుడు పాకం తెలియదండి, కొద్దిగా చల్లారింది అనిపించుకుని మనం ఈ విధంగా అంటే ఇలా ఒక స్ట్రింగ్ అంటే ఒక తీగలాగా వస్తే గనక పాకం రెడీ అయిపోయినట్టు. చూసారు కదండి, ఈ విధంగా వస్తే సరిపోతుందన్నమాట. ఇలా రెడీ అయిపోయిన దాన్ని వెంటనే స్టవ్ని ఆఫ్ చేసి పెట్టుకుని రెడీ చేసి పెట్టుకున్న బూందీలోకి మొత్తం అంతా కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇది లిక్విడ్ లానే ఉంటుందండి, ఏంటి ఇంత లూజ్గా ఉంది అని భయపడాల్సిన అవసరం లేదు. బూందీ ఈ పాకాన్ని బాగా పీల్చుకునేటప్పటికి పాకం కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలానే ఇది లడ్డూ చేసుకోవడానికి వేడివేడిగా అస్సలు రాదండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే లడ్డూలు వస్తాయి.
ఈ విషయం కంపల్సరీ అందరూ గుర్తుంచుకోవాలి. మేము ఇక్కడ పైది చల్లారిపోయిందని సెపరేట్ గిన్నెలోకి తీసుకుని దాన్ని ఇంకొంచెం బాగా చల్లారి పెట్టుకుని లడ్డూల్లాగా చేసుకుంటున్నాము. మిగతాదంతా కూడా చల్లారి పెట్టుకుంటూ ఇలా లడ్డూల్లాగా చేసుకోండి. మీకు కావాల్సిన సైజులోకి చేసుకోండి. ఇక్కడ మేము చూపిస్తున్న ఈ చిన్న సైజులో లడ్డూలు కనుక చేసుకుంటే మీకు 70 వరకు అవుతాయి. అదే కొంచెం సైజు పెంచితే కనుక 50 వరకు కూడా అవుతాయండి. సో చేత్తో చూపిస్తున్న విధంగా చక్కగా నొక్కేసుకుంటే లడ్డూలు అయిపోతాయండి. ఇదే విధంగా అన్నిటిని కూడా లడ్డూల్లాగా చేసుకుని మీ ఇంట్లోకి సర్వ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి బెల్లంతో. తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.